శ్రీమాత్రే నమః. తెల్లారు లేస్తే హిందువుల గురించి మాట్లాడకుండా, హిందువుల్ని తిట్టుకోకుండా, హిందూ సంప్రదాయాల గురించి చర్చించుకోకుండా బహుశా రోజు గడవదు. మొన్న కన్వర యాత్రలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్పారు? అక్కడ ఎవరైతే స్టాల్స్ నడుపుతున్నారో వాళ్ళ వివరాలన్నీ బయట చూపించండి అని చెప్పి అన్నారు. ఆ మాట ఎందుకు అన్నారు అంటే, కన్వర యాత్ర చేస్తున్నప్పుడు కొంతమంది స్టాల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాన్ వెజ్ కూడా అమ్మేస్తున్నారు. ఈ కన్వర యాత్ర చేసినప్పుడు శుచిగా శుభ్రంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే గంగా జలాన్ని తీసుకొస్తారు, వాళ్ళ ఊళ్ళల్లో శివాలయాల్లో అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి పవిత్రంగా వెళ్లే పవిత్ర నదీ జలాలను తీసుకుని వస్తుంటారు. కాబట్టి ఆ నియమాలని పాటిస్తారు. ఆ నియమాలని పాటించడానికి కొన్ని స్టాల్స్ అక్కడ పెడుతూ వాళ్ళు మాంసాహారం కూడా అమ్మటం వల్ల అప్పట్లో కొన్ని గొడవలు జరిగాయి. కాబట్టి ఆ గొడవలు రాకుండా ఇలాంటి చర్యని తీసుకున్నారనమాట. ఇలాంటి చర్యను తీసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థికి పాపం బాధ కలిగి అతను ఏం చేశాడు అంటే పిటిషన్ వేశాడు. ఇలా ఎలా వేస్తారు? రాజ్యాంగ విరుద్ధంగా ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయి అన్నట్లుగా అతను మాట్లాడాడు అనమాట. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పిందేంటి? ముస్లింలకి మాత్రమే చెప్పలేదు, అక్కడ ఎవరైతే తినుబండారాల యొక్క స్టాల్స్ ని నడుపుకుంటున్నారో వాళ్ళ వివరాలన్నింటినీ బయట పెట్టండి అని చెప్పి ఆయన చెప్పారు. సరే, ఎప్పుడైతే పిటిషన్ వేశారో అప్పుడు హృషికేశ్ రాయ్, ఎస్విఎన్ భట్ ఈ ధర్మాసనం ఈ కేసుని విచారించిందనమాట. ఆ విచారించే సమయంలో ఈ భట్ అనే అతను తన వ్యక్తిగత అభిప్రాయాన్ని అక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, కేరళలో తను పనిచేస్తున్నప్పుడు 2 హోటల్స్ ఉండేవిట. ఒకటేమో హిందువులకి సంబంధించిన హోటల్ అయితే ఇంకొకటేమో ముస్లింలకి సంబంధించిన హోటల్. ఆ హిందువులకి సంబంధించిన హోటల్లోకి అతను వెళ్లేవాడు కాదట. ఎందుకంటే వాళ్ళు పరిశుభ్రంగా ఉండరు, అపరిశుభ్రంగా ఉంటారు. కాబట్టి ఈ ముస్లింలకు సంబంధించిన హోటల్ ఏదైతే ఉందో అతను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయనకు శుభ్రంగా వండి పెట్టేసేవాట. ఒక తీర్పుని చెప్పాలి అని అనుకున్నప్పుడు, ధర్మాసనం ఒక విషయం గురించి చర్చించాలి అని అన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాన్ని అతను అక్కడ ఎలా వ్యక్తపరుస్తాడు? అసలు వ్యక్తిగత అభిప్రాయాన్ని తీసుకుని తీర్పు ఇవ్వకూడదు కదా. రేపు 26వ తారీఖున కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. అదేంటో చూడాలి. ఈ లోపుగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే స్టే ఇచ్చిందనమాట. అక్కడ ఎవరైతే స్టాల్స్ నడుపుకుంటున్నారో ఆ స్టాల్స్ వాళ్ళు వివరాలేమి బయట పెట్టవలసిన అవసరం లేదు, అక్కడ మీ మెనూ మాత్రం బయట పెట్టండి. మీకు తినడానికి ఆహార పదార్థాలు కావాలి, అది ఎవరు తయారు చేస్తే ఏంటి అని చెప్పి అని సుప్రీంకోర్టు అంది. నిజమే, ఎవరు తయారు చేస్తే ఏంటి అంటే ఆ తయారు చేసే వాళ్ళు స్నానం చేసి మాంసాహారం ముట్టుకోకుండా కొన్ని నియమాలను పాటిస్తూ వాళ్ళ ఆహారాన్ని తయారు చేయరు కదా. మరి మిగతా వాళ్ళు ఈ కన్వర యాత్రకి వెళ్తున్న వాళ్ళకి ఎలాంటిది కావాలి? శుచిగా కావాలి. మాంసాహారం తినకుండా, మాంసాహారం కలవకుండా ఉన్న ఆహారాన్ని వీళ్ళు తీసుకోవాలని అనుకుంటారు. అలాంటప్పుడు ఈ పైన వివరాలు పెట్టారు అని అనుకోండి, అప్పుడు ఆ వివరాలను చూసి ఓహో వీళ్ళకి సంబంధించిందన్నమాట అని అక్కడ ఏ ఆర్గ్యుమెంట్ లేకుండా వాళ్ళు ఇంకొక చోటకు వెళ్ళి ఇంకొక చోట తింటారు కదా. అంటే హిందువులకు సంబంధించి ఇంకసలు ఏ నిర్ణయం ఉండకూడదు. వాళ్ళకి సంబంధించింది ఎవరు పూర్తిగా పాజిటివ్ గా నిర్ణయాన్ని తీసుకోరు. వాళ్ళకి ఆచారాలు సంప్రదాయాలు పాటించవలసిన అవసరం లేదు. ఎంతసేపు అవతలి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ వివరాలను బయట పెట్టక్కర్లేదు, మీరు తిండి తినండి చాలు అని చెప్పి ధర్మాసనం కూడా చెప్తోంది. అంటే హిందువులకి ఉన్న విలువేంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఎందుకు అన్నారో తెలుసా? అక్కడ వేరే మతస్థులు ఆ షాపులను నడుపుతూ లోపల నాన్ వెజ్ ఉన్నా సరే మా దాంట్లో శాకాహారం మాత్రమే చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు రెండింటినీ చేస్తా వచ్చిన వాళ్ళకి కూడా శాకాహారాన్ని పెట్టడం వల్ల కొన్ని గొడవలు అయ్యాయి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, వీడియో చూడండి. పైన ఏం బోర్డు ఉంది? లక్ష్మీ ఫుడ్స్ అని ఉంది కదా. లోపలికి వెళ్తే అతని పేరేంటో తెలుసా? అన్వర్. అన్వర్ అని పేరు ఎందుకు చెప్పుకోకూడదు? లేదు అంటే అన్వర్ ఫుడ్స్ అనో అన్వర్ ఫ్రూట్స్ అనో పెట్టుకోవచ్చు కదా. లక్ష్మీ ఫుడ్స్ అని పెట్టుకోవడం ఎందుకు? పోని వాళ్ళకి ఏమైనా మన దేవుడు అంటే అంత భక్తి ఏమైనా పెరిగిపోయిందా? ఆ లోపల వాళ్ళు ఆ పళ్ళనన్నింటినీ నాకేసి ఆ ఇంగిలి పళ్ళనే మనం కొనుక్కునే విధంగా చూస్తారు. మనం ఎన్ని చూడట్లేదు వీడియోస్ లో. ఇప్పుడు ఈ వీడియో చూడండి. సమోసాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ సమోసాల్లో ఆవు మాంసాన్ని కూడా స్టఫ్ చేస్తున్నారని వచ్చిందట న్యూస్. అంటే ఏ ప్రమాణాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో వీళ్ళు ఈ సమోసాలను తయారు చేస్తున్నారు?
అంటే ఇవన్నీ ఎవరికి కనిపించవు, ఇవన్నీ మాట్లాడకూడదు. మాట్లాడితే అదిగో హిందువులు అలా అన్నారు, హిందువులు ఇలా చేశారు అని మాట్లాడతారు. మరి సమోసాల్లో ఆవు మాంసం పెట్టడం అంతర్జాతీయ ప్రమాణమా? ఇక్కడ చూడండి, రస్కులు ఎంత అంతర్జాతీయ ప్రమాణాలతో చేస్తున్నారో కదా. కాళ్ళతో తొక్కి నోటితో ఇంగిల్ చేసి దాన్ని ప్యాక్ చేసి పంపిస్తున్నారు. మరి ఇది అంతర్జాతీయ ప్రమాణాల? ఇన్నిసార్లు సామాజిక మాధ్యమంలో ఇలా ఉమ్మెలేస్తూ తొక్కేస్తూ కుళ్ళుకోతలో పడిపోయిన కూరగాయలని ఏరుకొచ్చి వంట చేస్తూ ఇన్ని అనర్థాలు చేస్తున్నప్పుడు ఒక్కసారైనా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోరు. ఎందుకంటే తేరగా అప్పనంగా దొరికింది ఎవరు అంటే హిందువులు. ఏమన్నా నోరు మూసుకుని పడుంటారు కాబట్టే ఎవరైనా సరే వాళ్ళు జులుం చూపించేది హిందువుల మీద మాత్రమే. కాబట్టి ఎవరు మాట్లాడినా హిందువులను మాత్రమే నీచంగా చూస్తారు, హిందూ దేవీ దేవతలను మాత్రమే నిందిస్తారు. ఎప్పటికైనా మనం కళ్ళు తెరవలేదు అని అనుకోండి, ఎప్పటికైనా మనం ఎక్కడ కొనాలి, ఏం తినాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా బ్రతకాలి అనేది తెలుసుకోలేదు అని అనుకోండి, ఇప్పుడు ఈ కేసులో ఆ భట్ గారు ఏ విధంగా మాట్లాడారు, ఇలా ఇంకొక 100 మంది తయారవుతారు. అప్పుడు మన బ్రతుకేంటో ఒకసారి ఆలోచించండి. మన బ్రతుకేంటో మనకే తెలియట్లేదు, మనమే అగమ్య గోచరంగా ఉన్నాం ఈ భారతదేశంలో. మొన్న ఈ కదిరి కృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాసుడి మీద ఎంత అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. త్రైలోక్యం మంగళం కురు, పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటే ఇటు లేమంటే లేస్తాడు, ఇటు పండుకోమంటే పండుకుంటాడు, పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచాడు, దేవుడు అవుతాడు, పనికి మాలోడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జరలే తవ సుప్రభాతం. ఏమి బామ్మడితే అరా దేవుడు అంటే ఏమన్నా? అంత అసహ్యకరంగా వ్యాఖ్యలు చేశాడు అంటే కారణం ఎవరు? మనమే. మనలో మనకి ఐకమత్యం లేక మనలో మనమే నిందించుకుంటూ ఇంకొకరి గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టే ఈ వీటన్నింటినీ తీసుకుని మన గురించి అంత అసహ్యంగా మాట్లాడాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి గురించి అసహ్యంగా మాట్లాడిన అతనికి మనమేం శిక్ష వెయ్యక్కర్లేదు. ఎందుకంటే అతను పెట్టుకున్నది కలియుగ వెంకటేశ్వర స్వామి వారితో కాబట్టి ఆయనే ఈ పాటికి నిర్ణయాన్ని తీసుకునే ఉంటారు. అక్కడ సుప్రభాతం పాడాలా, పవళింపు సేవ చెయ్యాలా అని నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా. మనకి ఎదురుగుండా కనిపించే స్వామి వారిని ఇన్ని యుగాలుగా ఏ స్వామి అయితే ఈ భూమి మీద నడయాడారో అదే స్వామి అక్కడ వచ్చి నుంచున్నారు. అతనికి శిల మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఈ పవళింపు సేవ చెయ్యాలా, ఈ పవళింపు సేవ చెయ్యపోతే గాని నిద్రపోరా, సుప్రభాతం పలికితే గాని ఆయన లేవరా అని అడుగుతున్నాడు. వాళ్ళకి కనిపించడు కదా, కానీ మనకి కనిపించేది అక్కడ స్వామి కాబట్టి అక్కడ మన ఇంట్లో మనిషి అక్కడ నుంచుని ఉన్నారు కాబట్టి మనం మన ఇంట్లో ఒక చిన్న పిల్లవాడికి ఎలా అయితే పొద్దున్నే చక్కగా హాయిగా లేపుతామో స్వామిని అలాగే నిద్ర లేపుతాం. అలాగే చిన్న పిల్లవాడిని ఎలా బజ్జో పెట్టుకుంటామో అలాగే స్వామి వారిని కూడా నిద్ర పుచ్చుకుంటాం. స్వామి వారితో ఉన్న అనుబంధం వాళ్ళకి ఏం తెలుస్తుంది? అలాంటి వాళ్ళని మనం నోరు ముయ్యించలేదు అని అనుకోండి, ఇలాగే ఇంకా వాగుతూనే ఉంటారు. అలా ఎవరైనా సరే మన దేవీ దేవతల్ని కించపరిచినట్లు గాని మన గురించి అసహ్యంగా మాట్లాడినప్పుడు గాని లాగిపెట్టి ఒక్కటి ఇచ్చామనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనకి. మొన్న కూడా ఒక అతను బ్రాహ్మణ స్త్రీల గురించి అసహ్యంగా మాట్లాడాడు. ఎంత అసహ్యంగా మాట్లాడాడో నేను వీడియో కూడా చేసినప్పుడు కూడా అందరూ ఏమన్నారు అంటే, బ్రాహ్మణ స్త్రీలను అన్నారు కాబట్టి వాళ్ళ వర్గాన్ని వెనకేసుకొచ్చడం కోసం అందరినీ కలుపుకొచ్చి మాట్లాడుతున్నారు అని అన్నారు. అతని ఛానల్లో చూడండి, బ్రాహ్మణ స్త్రీలను మాత్రమే కాదు వైఖానసులను కూడా అసహ్యంగా మాట్లాడిన వీడియోస్ అక్కడ ఉన్నాయి. మాట్లాడే వైఖానసులు బ్రాహ్మణులు ఎలాగవుతారు? అసత్యం మాట్లాడేవారు వయస్సులో మాట్లాడతారట. వేశ్యలు మేమే గొప్పవారిని, ఈ ఊరంతటికీ మేమే ప్రధానమైనటువంటి వాళ్ళని, మేము పెద్ద సంసారం అని చెప్పుకున్నటువంటి అలవాటు ఉండదు వాళ్ళకి. వీటి కూడా అలాగే చెప్తున్నారు నాకు కనిపిస్తుంది. అంటే నేను బ్రాహ్మణులు అందామా లేక క్షమించాలి ఇలాగనందుకు? వేశ్యలు కూడా ఇలా అబద్ధాలు చెప్పండి, మరి వైఖానసులనే అనాలి. ఎందుకంటే అబద్ధానికి ఆది పురుషుడు అని చెప్పుకోవచ్చు. వేదము కన్నా మేమే గొప్ప అని చెప్పుకునేటటువంటి వైఖానసులు బ్రాహ్మణుడు ఎప్పుడైనా అలా చెప్తారా? చివరికి భగవంతుడి కన్నా మేమే గొప్ప వాళ్ళం కాబట్టి మమ్మల్నే పూజించండి అనే స్థితికి వెళ్ళిపోయారు వైఖానసులు. ఇంచుమిటికి బ్రాహ్మణ వర్గం అంతా కూడా అలాగే తయారయ్యారు. దేవుడి కన్నా వీళ్ళే గొప్ప వాళ్ళట.
ఆలోచించండి. ఎవరు చేశారు? శంకరాచార్యులు గారు చేశారా? లేక శంకరాచార్యులు గారి ఆత్మ చేసిందా? శంకరాచార్యులు గారు శరీరం చేసిందా? అంటే శరీరం వేరు ఆత్మ వేరు అనేటువంటి అంగీకరించారా శంకరాచార్యులు గారు? అంటే ఇప్పుడు పాపం ఎవరు చంపినట్టు? శరీరంతో చేస్తే శరీరం చంపుతుంది, శంకరాచార్యులు గారు శరీరంతో చేయలేదు కాబట్టి అది అంటూ అన్నామా? మనం కూడా శరీరంతో చేస్తున్నాం పాప, ఆ శరీరం అక్కడే ఉంటుంది, ఆత్మతో చేయగల కాబట్టి ఆ శరీరం పోయింది కదా అంటే మనం చేసిన పాపం కూడా మనం అంటాం అని అంగీకరిస్తాను. టోటలీ కన్ఫ్యూజ్. శంకర సంప్రదాయం వాళ్ళు చెప్పినటువంటి వేదాంతం అంతా కూడా పూర్తిగా భ్రష్టతరట్టుకుంటుంది. చెప్పండి, శృంగేరి పెట్టాలి జగద్గురు అని చెప్పుకుంటున్నారు కదా ఆయన కానీ కంచి పెట్టాలి కానీ దీనికి ఏం సమాధానం చెప్తారు? అరభార్యతో సంగమించడం కోసం వేరొక శరీరంలో దూరి వెళ్ళినటువంటి ఈయన సన్యాసం నుంచి భ్రష్టమయ్యాడా లేదా? ఈ పాపం ఎవరిది? ఇతరుల భార్యను సంగమించవచ్చా? లాజికల్గా ఆలోచించండి. ఈ పాపం ఆత్మతో చేసి ఉంటే కదా, ఈ ఆత్మ పాపం అంటుందా అంటుందా? అంటే శంకరాచార్య తన పూర్తిగా అపక్షపాతం చేసినటువంటి వాడు మాత్ర బ్రాహ్మణుడు. మేము కాదు, నేనైతే జగద్గురువుని అంగీకరిస్తాను. ఇలాంటి విన్న తర్వాత కూడా మీరు జగద్గురువుని ఎలాగంటారండి? తన కోరిక తీర్చుకోవడం కోసం, కామక్రియను నేర్చుకోవడం కోసం ఇతర భార్యతో సంగమిస్తాడా? వాడెవడెంత ముందు అడిగాడు, పెళ్ళాన్ని వదిలేసినటువంటి వాడు సన్యాసి ఎలాగవుతాడు అని. ధర్మం కోసం ఆయన భార్యను వదిలిపెట్టాడు. ఈయన కామ విద్య గురించి వాదించి గెలవడం కోసమని ఇంకొక భార్యతో ఈయన సంగమించాడు. తప్పు కాదు, అది తప్పనిపించలేదా? మరి మనలో ఉన్న అతను మన దేవీ దేవతల గురించి, మన శంకరాచార్యుల వారి గురించి మాట్లాడినప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందించలేదు? బహుశా ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు హిందువుల్లోకి రారు అని అనుకున్నారా? బ్రాహ్మణులని కదా అన్నారు, మనకెందుకు అనుకున్నారా? ఈ రోజు బ్రాహ్మణులను మాత్రమే అన్నాడు అని అనుకుంటే రేపన్న రోజు అతను అందరికీ వేలు పెట్టి ఏకు మేకైపోతాడు. అతన్ని చూసి ఇప్పుడు మాట్లాడాడు కదా వెంకటేశ్వర స్వామి వారి గురించి అసహ్యంగా, ఇలా 100 మంది తయారవుతారు. ఇలా మాట్లాడాను అనుకోండి, ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటారు. కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి పక్కన ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, యుద్ధం చెయ్యి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. మనం కూడా ఇప్పుడు చేయవలసింది హిందూ ధర్మం వైపు వేలెత్తి చూపించిన వాడు వేలు తీసేసే కర్తవ్యం మనం చెయ్యకపోతే మన బ్రతుకే అగమ్య గోచరం అయిపోతుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.